చాలామంది అంటుంటారు, సార్ నాకు మళ్ళీ రాకుండా ఉండాలి అని వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్తుంటాను, వాళ్ళ పూర్తి హిస్టరీ తీసుకుంటాను, లైఫ్ స్టైల్ హిస్టరీ అంతా. అంటే డే లైఫ్ మొత్తం మార్నింగ్ టు నైట్ వరకు ఏం చేస్తుంటారు, దాంట్లో మనం కరెక్షన్స్ చేసుకుంటాం. ఏమిటి, ఒకవేళ ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు వాళ్ళు, మళ్ళీ మోషన్ కానీ యూరిన్ కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు, అట్లా వచ్చినప్పుడే వెళ్ళిపోవాలండి. అంటే మనకు మోషన్ను, యూరిన్ను లేకుంటే దప్పికను ఆపుకోవద్దండి, వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. అట్లాగే చాలామంది ఒకరోజు కాకుండా 2-3 రోజులకు ఒకసారి మోషన్ పోతూ ఉంటారు. నాకు ఫ్రీగా అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు, నాకు హార్డ్గా ఏం రావట్లేదు అనుకుంటారు. కానీ ఒక రోజు దాటినాక మోషను మన ఇంటెస్టైన్లో ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే అది గ్యాస్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. సో ఈ గ్యాసు మలద్వారం నుంచి పోయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న సున్నితమైన మజిల్ను కట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థను, అంటే మన డైజెస్ట్ సిస్టాన్ని మెరుగుపరుచుకొని, మరియు అట్లాగే లైఫ్ స్టైల్ చేంజెస్, కొందరు ఉదయం 10-11 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు, నైట్ 11 గంటలకు డిన్నర్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఉన్న వాళ్ళు మార్నింగ్ 8 to 9 భోజనం చేయడం, మధ్యాహ్నం 1 వరకు లంచ్ చేయడం, అరౌండ్ 7:30, 8:30 లోపు డిన్నర్ చేయడం వంటివి చేస్తూ ఉండాలి. అలాగే నైట్ టైంలో హెవీగా తీసుకుంటారు చాలామంది. అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ కొంచెం తీసుకొని నైట్ హెవీగా తీసుకుంటారు. కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ హెవీగా తీసుకొని నైట్ డిన్నర్ అనేది చాలా లైట్గా ఉంటుంది.